వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇంట్లో ప్రతి విషయంలోనూ తరచూ ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఆర్థిక అభివృద్ధి ఉండదు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, ఘర్షణలు, సఖ్యతలు ఏర్పడడం మొదలైనవి ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటాయి. చిన్నపిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు. పిల్లలు చెప్పిన మాట వినరు, చెడు వ్యసనాలకు లోనవుతారు. కిచెన్లో తరచూ పాలు పోతుంటాయి. కిచెన్లో తరచూ వండిన పదార్థాలు మాడిపోతుంటాయి. వండిన పదార్థాలు తరచూ పాడవుతుంటాయి. ఇంటి ప్రాంగణంలో ఉన్న తులసి మొక్క ఎండిపోతుంది. ఇంటి ప్రాంగణంలో గల పచ్చని చెట్లన్నీ ఎండిపోతాయి. అనవసరమైన ఖర్చులు, వ్యర్థ ప్రయాణాలతో ఆర్థిక భారం పెరుగుతుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకునేందుకు పరిష్కార మార్గాల గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.